కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి నిన్న దసరా హాలిడే వలన ఒక రోజు గ్యాప్ వచ్చింది. సో మనకి మొన్న ట్రేడింగ్ సెషన్లో చూసినట్లయితే 24,836 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి మంచి మూమెంటం ఇచ్చిందండి, 225 పాయింట్స్ అప్తో. ఈవెన్ మనకి సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో మనకి డౌజోన్స్ మనకి యూఎస్ మార్కెట్స్ చూసినా, మనకి డౌజోన్స్ యూఎస్ మార్కెట్స్ నాస్డాక్ S&P చూసినా మనకి మంచి పాజిటివ్లోనే మనం ఇక్కడ చూస్తున్నాము. యూరోప్ మార్కెట్స్లో మనకు కొంత స్లైట్ నెగిటివ్ మనకి ఇక్కడ కనిపించిన డాక్స్ వచ్చేసి మనకు వచ్చేసి జర్మనీ వచ్చేసి 1.28% మనకి ఓవరాల్ మనకి ట్రేడింగ్ జరిగింది. సో మనకి మొన్న వచ్చేసి ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మనకి చూసామండి. అండ్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ప్రస్తుతం వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 24,954 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి 24,954 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 120 పాయింట్స్ మనకి గిఫ్ట్ నిఫ్టీ అప్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం 24,000 మనకు వచ్చేసి 850 అనేది మనం ఇక్కడ చూసినట్లయితే 24,850 తర్వాత 900 దాన్ని 25,000 అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ మనకి అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ వచ్చేసి మనకి ఓఐ డేటా చాలా స్ట్రాంగ్ ఉందండి. సో అప్ సైడ్ కంటే డౌన్ సైడ్ వచ్చేసి మనకి ఓఐజీ డేటా చాలా స్ట్రాంగ్ ఉంది, అది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నాకు 25,000 అనేది 1,31,000 ఓఐ మనకి బిల్డ్ అయితే మనకి 24,800కి 1 lakh, 24,700కి 1.32, నెక్స్ట్ 24,600కి 1.30 అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో కాకపోతే మనకి ఏంటంటే నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకి మూమెంటం వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ సెటప్. సో మనకు వచ్చేసి ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నాకు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే స్కోప్ అయితే కనిపిస్తున్నట్లు నేను ఇక్కడ చూస్తున్నాను యాజ్ పర్ ఓఐ డేటా. సో మనకిక్కడ ట్రెండ్ మనకు వచ్చేసి 24,008, ఒకవేళ మార్కెట్ వచ్చేసి 24,880 లెవెల్స్. ఈ లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్స్ మొన్న లాస్ట్ డే హై అనేది మెయింటైన్ చేసింది కాబట్టి, సో ఇక్కడ నుంచి మనకి 24,870 అబోవ్ నాకు వచ్చేసి 25,000 దాకా ఈరోజు మనకు వచ్చేసి ఈ లెవెల్ దాకా రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. సో మనకు కనుక గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుందండి, ఎందుకంటే యాజ్ పర్ ఓఐ డేటా మనకి పుట్స్ అనేది ఎక్కువ మనకి రైట్ ఆఫ్ అవ్వడం అనేది చూస్తున్నాము. ఓకే, సో ఈరోజు ట్రేడ్ సెటప్ వచ్చేసి ముందు ఓపెన్ అవడం మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,980, 950 లెవెల్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు వచ్చేసి డౌన్ ఫాల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు 24,800, 24,900 కనుక క్రాస్ అయితే మాత్రం కొంత మూమెంటం లెట్ ఇట్ గో అప్, తర్వాత మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఒక డౌన్ సైడ్ అయితే మాత్రం ఎక్కడ తీసుకుంటున్నానంటే సో 24,750 లెవెల్స్. సో 24,750 లెవెల్స్ కంటే మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం మనకు అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటుంది, మనకి 24,600 దాకా. ఓకే, 750 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మనకు అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటుందండి మేజర్గా. ఓకే, సో మనకు వచ్చేసి ఎక్కడైనా మనకు 24,800 దగ్గరైనా మనం వచ్చేసి ఎంట్రీ అయితే కన్సిడరేషన్ చేసుకోవచ్చు. 24,800 దగ్గర కూడా మనం పుట్ ఆప్షన్ కన్సిడరేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ మీరు మేనేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెవెల్స్ నేను క్లియర్గా తీసుకుంటున్నానండి. ఈ లెవెల్స్ ఎందుకంటే మనకు వచ్చేసి ఇది 11:45 నుంచి 3:30 దాకా మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్గా మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ ఇంపార్టెంట్గా ఫార్మేషన్ జరిగింది. సో నేను వచ్చేసి 55,386 ఇక్కడ కాల్ ఆప్షన్, ఇక్కడ పుట్ ఆప్షన్ పెట్టుకుంటాను. సో ఇది కనుక క్రాస్ అయితే నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. 55,200 బ్రేక్ అయితే పైకి వచ్చేసి 55,400 బ్రేక్ అయితే అప్పుడు నేను కాల్ ఆప్షన్ సైడ్ ఉంటాను. ఓకే, సో స్టాక్స్ వచ్చేసి మనకి మంచి మూమెంటం అయితే మనకి స్టాక్స్ వచ్చేసి మంచి మూమెంటం అయితే కొన్ని ఇస్తున్నాయండి. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి సన్ టీవీ వచ్చేసి 15%, నెట్ వెబ్. సో మనకి ఓవరాల్గా ఏఐఏ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి 6%, టాటా మోటార్స్ మనకు వచ్చేసి మనకి రికవరీ స్టార్ట్ అయింది. సో బజాజ్ ఆటో, టాటా మోటార్స్ వచ్చేసి మనకి ఇప్పుడు మంచి మూమెంటం అయితే ఇవ్వబోతున్నాయండి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్ మనకు వచ్చేసి మంచి మూమెంటం అవుతుంది. అదాని పవర్ వచ్చేసి ఒకవేళ మీరు పవర్ స్టాకు మనకి రెన్యూబుల్ పవర్ స్టాక్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అదాని పవర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి కమోడిటీస్ కూడా మనం చూద్దాము. కమోడిటీస్ చూసినట్లయితే మనకి గోల్డ్ వచ్చేసి గోల్డ్ అయితే ఎవ్రీడే మనకి పెరుగుతూనే ఉందండి. సో గోల్డ్ అయితే మనకి ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. ఈవెన్ సిల్వర్ కూడా మనకి చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. సో ఎప్పటికైనా మనకి మెటల్స్ అనేది మీరు కంపల్సరీ ఉంటే మెటల్స్ అయితే కంపల్సరీ ఇన్వెస్ట్ అయితే చేసుకోండి, మెటల్స్కి అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకోటి ఒక చిన్న పెన్నీ స్టాక్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు, మీకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పెన్నీ స్టాక్స్. సో
మనము పెన్నీ స్టాక్స్ గురించి ఒకసారి మాట్లాడదామండి. అది వచ్చేసి మీకు సో మంచి రిటర్న్స్ అయితే ఇవ్వబోతుంది అన్నట్లు నాకు అనిపిస్తుంది. పెన్నీ స్టాక్స్ వచ్చేసి పెన్నీ అండ్ మైక్రో. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ అనేది ఒక స్టాక్ మనం ఇక్కడ చూద్దాము. సో మనకు వచ్చేసి ఈ స్టాక్ మీరు చూసినట్లయితే మంచి లోస్ నుంచి మనకి బ్రేక్ అవటం చూస్తున్నాము. మంచి లోస్ ఇది వచ్చేసి దగ్గర 5,000 ఉందండి. 5,000 నుంచి మనకు వచ్చేసి నిన్నే మనకు వచ్చేసి 200 రూపీస్ యాడ్ అవటం చూస్తున్నాము. సో మీరు ఒకవేళ దీనిలో ఎంటర్ అవ్వాలంటే 3,000 రూపీస్ వచ్చేసి మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీనిలో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. మనకు వచ్చేసి హైస్ వచ్చేసి 5,000 ఉంది. సో 2,000 రూపీస్ గ్యాప్ ఉంది. సో మీరు స్టాప్ లాస్ 3,000 అనేది పెట్టుకొని మీరు మనకి మంచి జస్ట్ ఒక 3-4 మంత్స్ మీరు వెయిట్ చేసినట్లయితే మనకి ఈ యొక్క లెవెల్స్ రీచ్ అయ్యే స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది ఏఐ. ఓకే, ఇంకోటి మీరు విరించి కానివ్వండి, వింట్రాన్ కానివ్వండి. సో వింట్రాన్ కూడా మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్కి ఇప్పుడు ట్రేడ్ అయ్యేదానికి చాలా గ్యాప్ అయితే ఉంది. సో మనం వచ్చేసి ఇక్కడ 10-11 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేసాము. స్టిల్ ఇది వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైకి చాలా గ్యాప్ ఉంది కాబట్టి స్టిల్ మీరు ఈ యొక్క స్టాక్ను కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోలో మన యొక్క వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. ఓకే, కొలాబ్ అనేది మనం ఎప్పుడు చెప్పానో మీకు తెలుసు. సో కొలాబ్ అనేది మనం ఆల్రెడీ 70 లెవెల్స్ దగ్గర మనం వచ్చేసి చెప్పాము. 70 లెవెల్స్ దగ్గర చెప్పాము. అక్కడి నుంచి మనకి మంచి మూమెంటం ఇస్తూనే ఉంది కొలాబ్ అనేది. సో నాకు తెలిసి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ కొంత అట్లీస్ట్ 50% టేకప్ చేయాల్సిన టైము. ఎవరైతే ఒకవేళ కొలాబ్లో ఎంటర్ అయ్యి ఉన్నారో 50% అయితే మీరైతే ప్రస్తుతం అమ్ముకోండి. ఎందుకంటే మనకు వచ్చేసి ఇన్ని డేస్ ఇన్ని సెషన్స్ మనకి అప్పర్ సర్క్యూట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ లోవర్ సర్క్యూట్స్ ఇచ్చిన కొంత మనకి సో కొంత కరెక్షన్ అయితే వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.